నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారతదేశాన్ని 2047 కల్లా ఇస్లాం దేశంగా మార్చాలని ఒక వర్గం, క్రైస్తవ దేశంగా మార్చాలని మరొక వర్గం తెగ తాపత్రయపడుతున్న రోజుల్లో మేము ఏ ప్రయత్నము చేయము. మా ధర్మం మాత్రమే, మా సనాతనం మాత్రమే, దానిలో ఉన్న నడవడికలు, దానిలో ఉన్న మంచి ప్రపంచాన్ని విస్తరిస్తుందని మరొకసారి రుజువైంది. ఒక పక్కన భారతదేశంలో అన్యమత వ్యాప్తి చేయడానికి పరుగులు పెడుతూ హింసలకు తావిస్తుంటే, మరో పక్కన ప్రపంచంలోని దేశాలన్నీ కూడా సనాతన ధర్మానికి మూలమైన ఆలయాలను నిర్మించడానికి తాపత్రయపడుతూ అడుగులు ముందుకేస్తున్నారు. నిజంగా ఇది మనం ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఆనందించాల్సిన విషయం. మనకు తెలుసు, గతంలో అబుదాబిలో భారీ హిందూ ఆలయాన్ని నిర్మించారు బోచా సన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ బాప్స్. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కూడా మరో బృహత్తర హిందూ ఆలయ సముదాయ నిర్మాణాన్ని చేపట్టనుంది. 2027లో ప్రారంభమయ్యే ఈ మందిరం దక్షిణార్ధగోళంలోని అతిపెద్ద హిందూ ఆలయం, సాంస్కృతిక కాంప్లెక్స్గా మారబోతోంది. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు కూలీలుగా వచ్చిన భారతీయుల సంతతి దీని నిర్మాణంలో కీలక భాగస్వామ్యులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా రాజధాని జోహెన్నస్బర్గ్లోని ముఖ్యమైన ప్రదేశంలో 37,000 చదరపు మీటర్ల స్థలంలో బాప్స్ హిందూ ఆలయ కాంప్లెక్స్ని నిర్మిస్తున్నారు. ప్రధాన ఆలయం 2,500 చదరపు మీటర్లలో నిర్మితమవుతుంది. స్వామి నారాయణంతో పాటు రాధాకృష్ణులు, సీతారాములు, శివపార్వతులు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం లాంటిది, గణపతి, సుబ్రహ్మణ్య, హనుమాన్ గుడులు కూడా ఉండబోతున్నాయి. అబుదాబి ఆలయం మాదిరిగానే ఇక్కడ కూడా భారతీయ సంస్కృతితో పాటు స్థానిక కళలు, సంస్కృతులను మేళవిస్తాయి. దక్షిణాఫ్రికా ప్రభుత్వం పన్నులు, వ్యాట్ మినహాయింపులు ఇచ్చి మందిర నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు. ఇలాంటి ధర్మ కార్యాలయాలకు పన్నులు, వ్యాట్ మినహాయింపు ఇస్తున్నందుకు. ఏదేమైనా సనాతన ధర్మాన్ని అరచెయ్యి అడ్డుపెట్టి ఆపాలి అనుకుంటే మూర్ఖత్వం. మీరు ఎంతగా దాన్ని విస్తరింప చేయకుండా ఉండాలని ప్రయత్నం చేస్తే, మీరు అరచెయ్యి అడ్డం పెట్టిన దాని పక్కన నుంచి నీడలా ప్రపంచం మొత్తం కూడా ధర్మ మార్గంలో నడవడానికి అడుగులు వేస్తోంది. అదే సనాతన ధర్మాన్ని నమ్మిన ఒక అమ్మాయిగా ఈ విషయంలో చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందపడుతున్నాను. ఇలాంటిది విశ్వం మొత్తం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైతే స్వామినారాయణన్కి సంబంధించిన సంస్థ ఈ కార్యక్రమాలను చేస్తుందో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సహకరిస్తున్న ప్రభుత్వాలకు, దేశాలకు, అక్కడ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ దేశంలో హిందూ సమాజం సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకోకుండా సుడో సెక్యులర్లుగా ప్రవర్తిస్తూ ఉంటే, పరాయి దేశాలలో ఈరోజు సనాతన ధర్మ గొప్పతనాన్ని తెలుసుకొని అక్కడ ఆలయాలు నిర్మిస్తూ, ఇక్కడ భగవద్గీత, రామాయణ, మహాభారతాలను చదువుకుంటూ వాటికి ప్రభుత్వాలు సహకరిస్తూ ప్రజలు ఆ మార్గంలో నడవడం అనేది చాలా గొప్ప విషయం. మీరందరూ మాకంటే మహానుభావులు. మీ అందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు. మరి మీరేమంటారు? ఆలస్యం ఎందుకు? ఇలాంటి వాళ్ళను అభినందించాలి, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి. కామెంట్స్లో చేసేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేయండి. ఎంతమంది జాతీయవాదులు ఉన్నారండి, కానీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూపులన్నిట్లలో షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైకులు చేస్తే కంటెంట్ అంతా వైరల్గా మారుతూ ఉంటుంది. చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టి ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి ఇంకా మంచి మంచి విషయాల్ని, మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్తో సహా ప్రతి విషయాన్ని మీ ముందుకు లైవ్లో తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. సో ప్లీజ్ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉంటాయండి. మీ వ్యాపార ప్రకటనలతో ఖచ్చితంగా మీకు వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా మా ఛానల్కి కూడా చేయూతనవుతుంది. కాబట్టి 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.